ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఏపీ మరియు తెలంగాణ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ శనివారం గుంటూరు నగరం అరండల్పేట 2వ లైన్లో గ్రాండ్ వెంకటేష్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ మీటింగ్లో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం రెండు రాష్ట్రాల ఉద్యోగుల యాక్టివిటీసు, ఉద్యోగుల సమస్యలపైన ఎలా ముందుకెళ్లాలని దానిపైన చర్చించుకోవడం జరుగుతుందన్నారు. ఈ మీటింగ్లో ప్రెసిడెంట్ ఎంఎస్ కుమార్, చైర్మన్ కె రాధాకృష్ణ, జనరల్ సెక్రటరీ పివి కృష్ణారావు, జాయింట్ జనరల్ సెక్రటరీ కె రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు నిన్న బెంగళూరులో జరిగిన ఎలక్షన్స్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఆయన విన్ అయ్యారు. దానిని కూడా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే రెండు రాష్ట్రాల్లో బ్యాంకు అభివృద్ధికి అలాగే ఉద్యోగుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది ఈరోజు వర్కింగ్ కమిటీ ఉద్దేశం. ఈ వర్కింగ్ కమిటీలో దాదాపుగా 120 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరూగా ఈరోజు మొదటి సెషన్ మార్నింగ్ సెషన్ అయిపోయింది. మధ్యాహ్నం సెషన్లో మిగతా సమస్యలను చర్చించుకొని వాటిపైన ఒక సమాధానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాటు ఇవాళ చర్చల్లో అవగాహన కోసం రాజకీయంగా కూడా ఏం జరుగుతున్నాయి అవి, అలా కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మార్పులు, అంటే మాకు రావాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా మాకు రావాల్సిన పిఎల్ఐ అని ఒక స్కీమ్, ఆ పిఎల్ఐ మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కేల్ 4 అండ్ అబోవ్ వాళ్ళకి ఒక పెద్ద ఫార్ములా తీసుకొచ్చి వాళ్ళకి లక్షల్లో వచ్చేటట్టుగా మాకేమో వేలల్లో వచ్చేటట్టుగా స్కీమ్ తీసుకొచ్చింది. దాని మీద మేము స్ట్రైక్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ స్ట్రైక్లో భాగంగానే ఇవాళ స్కేల్ 4 అండ్ అబోవ్ వాళ్ళకి ₹1 కూడా ఇంతవరకు పే చేయలేదు. దాని మీద చర్చలు నడుస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులన్నీ కూడా ఏవైతే అది మర్జర్స్ అవనివ్వండి లేదా ఇతరత్ర ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే భాగంలో కూడా మేము వాటి మీద తీవ్రమైన ఆందోళన చేయడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాకు ఒక ముఖ్య కార్యాచరణ మా ముందుంచింది. దానిలో భాగంగా కూడా ఈరోజు చర్చలు జరుగుతాయి. నేను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యూనియన్కి చైర్మన్గా ఉన్నాను. ఈరోజు వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్స్ అట్లాగే వర్కింగ్ కమిటీ మెంబర్స్ సమావేశమయ్యాం. అది ఎంప్లాయీస్ యొక్క సమస్యలే కాకుండా బ్యాంకింగ్ రంగం, ఇండియన్ బ్యాంక్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇండియన్ బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలనేది కూడా ఈరోజు చర్చలో భాగం. అట్లాగే బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు, అట్లాగే ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక చర్యలు, ప్రైవేటైజేషన్ చేస్తున్న చర్యలు, అట్లాగే ఎఫ్డిఐకి తీసుకుంటుంది, వీటన్నిటి మీద చర్చ చేసి డెఫినెట్గా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏవైతే నిర్ణయాలు చేస్తామో వాటికి అనుగుణంగా మా కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం మేము కార్యాచరణని ఎలా చేయాలనేది, మా సమస్యల మీద ఏ రకంగా ముందుకెళ్ళాలనేది నిర్ణయం చేస్తాం. ఈ పొద్దునంతా కూడా చర్చలు చేశాం. మధ్యాహ్నం కూడా మిగతా ఆఫీస్ లీడర్స్ మాట్లాడతారు. అవి అయిన తర్వాత ఈ బ్యాంకింగ్ రంగం మీద వచ్చిన మార్పులకి అట్లాగే రాబోయే మార్పులకు ఏ రకంగా రెస్పాండ్ కావాలి, అట్లాగే మా ఎంప్లాయీస్ సమస్యల మీద రాబోయే రోజుల్లో ఏ రకమైన కార్యాచరణ వీటి మీద చర్చ చేస్తాం, కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. నల్లపరెడ్డి. ఈరోజు మన ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అండ్ తెలంగాణ ఒక వర్కింగ్ కమిటీ మీటింగ్ 13 జూన్ సండే గుంటూరులో జరుపుకుంటున్నాము. ఈ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, మన ఏపీ అండ్ తెలంగాణలో ఇండియన్ బ్యాంక్ శాఖలు దాదాపు 500 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ 500 బ్రాంచెస్లో పనిచేసే మన స్టాఫ్ సర్వీస్ కండిషన్స్ కానీ, లేకపోతే బ్యాంకులో బిజినెస్ గ్రోత్ కానీ, లేకపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేసుకోవడానికి జనరల్గా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము. ఈ మన ఐబియూ ఏపీఎన్టీఎస్లో ఉన్న ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ అందరూ దాదాపు 120 మంది ఇవాళ గుంటూరులో సమావేశమయ్యి మన బ్యాంకుల్లో డే టు డే విధంగా మన స్టాఫ్ ఎదుర్కొన్న బాధలు, దాన్ని కస్టమర్ సర్వీస్ కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది, ఎస్పెషల్లీ నాకు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచో 5-day బ్యాంకింగ్ మీద చాలా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ సంస్థలో అటు ఆర్బీఐ కానీ లేకపోతే ఇటు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నానో అందరూ 5-day బ్యాంకింగ్లో ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో ఈ బ్యాంకింగ్ ఉద్యోగుల్లో ఒక ముఖ్యమైన డిమాండ్ 5 రోజుల పని దినం అనేది. సో దీని మీద కూడా ఒక స్ట్రైక్ కూడా చేసాము, ఇంకా గవర్నమెంట్ ఇంకా దిగి రాలేదు. సో దీని మీద ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏం చేయాలనేది
బ్యాంక్ ఉద్యోగులు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారో దాన్ని నెక్స్ట్ 6 నెలలకి మనము ఏ విధంగా పాలసీ రెడీ చేసుకోవాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం యొక్క యాంటీ నేషనలైజేషన్ ఏదో ప్రభుత్వం యొక్క ప్రైవేటైజ్ ఆల్ ది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనే నినాదాన్ని ఎలా మనము అడ్డుకోవాలని, ఏ విధంగా కార్యాచరణ చేయాలని అన్న ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్.